మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనమును మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి వినిపిస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం ప్రారంభం విధముగా ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు. రాష్ట్రాల వారు ఉన్నారు, అన్ని దేశాల వారు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న సమస్త జనులను కూడా ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నారు, ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నా యొద్దకు రండి, కమ్ టు మీ అంటున్నాడు. ఆయన ఎందుకు రమ్మంటున్నాడు? మతం మారిపోవాలని ఆయన రమ్మనటం లేదు. క్రైస్తవ మతమే మంచిది అని చెప్పడానికి రమ్మంటం లేదు. ప్రపంచంలోనే క్రైస్తవ మతము పెద్దది అని చెప్పడానికి రమ్మంటం లేదు. ఆయన ఎందుకు రమ్మంటున్నారంటే, మీరు చాలా ప్రయాసపడిపోతున్నారు, మీరు చాలా భారాన్ని మోస్తున్నారు, కాబట్టి మీరు నా దగ్గరికి రండి అని సమస్త జనులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమస్తమైన జనులు నా యొద్దకు రండి. ఎందుచేత? మీరు భారంతో బ్రతుకుతూ ఉన్నారు, మోయలేని భారాన్ని మోస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అధికమైన భారము చేత, ఆ అమితమైన భారము చేత మీరు నలిగిపోతూ ఉన్నారు. ఆ భారము చేత మీరు ఆత్మన్యూన్యత భావానికి లోనవుతూ ఉన్నారు. ఈ ఆత్మన్యూన్యత భావానికి లోనగుట చేత బలన్మరణానికి, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు నా యొద్దకు రండి, వస్తే నేను మీకేమిస్తానంటున్నాడు? విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనము ఈ చదవబడినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో చదవబడిన మాటలలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేద్దాం, పరిశీలన చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యమైనది భారము. ఈ భారము ప్రతి మనిషికి ఎదురవుతుంది. పుట్టిన ప్రతి మానవునికి ఈ భారము తప్పనిసరి అవుతూ ఉన్నది. మరి భారము అంటే ఏమిటి? ఉదాహరణకు, ఒక 25 కేజీల బరువు కలిగినటువంటి ఒక యవనస్తుడు లేదా బాలుడు 100 కేజీల బియ్యం బస్తాను కానీ లేదా ఇంకేదైనా బరువును కానీ మోయాలంటే మోయగలడా? తన బరువు ఎంత ఉన్నది అని అంటే 25 కేజీలు ఉన్నది. మరి ఇతను 75 కేజీలు 100 కేజీలు బరువు మోయగలడా? మోయలేడు. ఎందుకు తెలుసా? అది భారమైనది, బరువైనది. కాబట్టి ఆ యొక్క భారమును, ఆ బరువును మోయలేని స్థితిలో ఉన్నాడు. అట్టి రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అనేకమైన భారములతో సతమతమైపోతూ ఉన్నాడు. నాకు ఎలాంటి భారము లేదని ఎవరు సాహసించి చెప్పలేకపోతూ ఉన్నారు. ఏదో ఒక భారం మనిషిని కృంగదీస్తూ ఉన్నది. మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైన సమస్యలు. అసలు భారము అంటే ఏమిటి అనంటే, నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న బాధలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నీవు రుచి చూస్తున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా చాలా భారంగా మారుతున్నాయి మానవునికి. కాబట్టి ఈ యొక్క భారమైనటువంటి
ఈ సమస్యల నుండి మనిషి తప్పించుకోవటానికి సాధ్యము కాక, ఈ బాధలు భరించలేక ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఇంకా బ్రతకటము వేస్ట్ అనుకుంటూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులుగా అనేకమైన ప్రాంతాల్లో ఈ భారాన్ని భరించలేక కుటుంబంలోని 4 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఒక వార్త వస్తూ ఉన్నది. మరొక వార్త, పిల్లలకు మేము భారం అవుతున్నామని ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రులు ఉరియేసుకుని చనిపోయినటువంటి సంఘటన టీవీలో చూస్తున్నాం. అంటే ఏదో ఒక రకమైన భారము చేత మనిషి తన జీవితాన్ని అలా నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ భారమును భరించడానికి కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు, కొందరు ఆ భారమును భరించలేక ఆ మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి విచక్షణ కోల్పోతూ ఉన్నాడు. ఈ భారమైనటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు ఇవన్నీ కూడా ఆ యొక్క మెదడుపై ప్రభావం చూపిస్తున్నది ఎక్కువ ఆలోచించుట చేత. ఆ మెదడులో ఉన్నటువంటి మెడుల్లా అబ్రాంగేట అనేటువంటిది మనిషిని విచక్షణ కోల్పోయేలాగా చేస్తూ ఉన్నది. ఈ విచక్షణ కోల్పోయినప్పుడు ఆ మనిషి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు నీకు ఈ భారం, ఎందుకు కష్టపడుతూ ఉన్నావు? ఒకవేళ నిజమే నీ జీవితంలో భారం ఉన్నది, నీ జీవితంలో బాధలున్నవి, నీ జీవితంలో కష్టాలున్నవి, నీ జీవితంలో ఇబ్బందులున్నవి, ఎందుకు ఆ మాత్రం దానికైనా నీవు ఆత్మహత్య చేసి చనిపోవటం? నీ మైండ్కి విశ్రాంతినివ్వటానికి, నీ మనసుకు విశ్రాంతినివ్వటానికి నేనున్నాను కదా, నా యొద్దకు రండి అంటున్నాడు. ఒక వర్గాన్ని పిలవటం లేదు, ఒక రంగు ప్రజలను పిలవటం లేదు, ఒక ఊరి ప్రజలను పిలవటం లేదు. ఎలాంటి తారతమ్యము లేకోకుండా సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ భారముతో ఎవరైతే ఉన్నారో, ఈ భారము చేత ఎవరైతే కృంగిపోతున్నారో అట్టివారు నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క భారము ఒక్కొక్కసారి మనిషిని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. ఈ భారభరితమైన జీవితం ఒక్కొక్కసారి మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా ఈరోజు మనము తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, ఎవరైతే భారంతో బాధపడుతున్నారో వారు దేవుని దగ్గరకు రండి అంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు భారము అంటే మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా మనిషిని ఒత్తిడి చేయటమే భారము. అయితే ఈ భారాలు ఎన్ని రకాలు, ఈ భారములు ఎన్ని రకాలు అని మనం ఆలోచించాలి. చూడండి, భారము రావటానికి కారణము మనము చూసాము. సమస్యలని, బాధలని, కష్టాలని, ఇరుకులని, ఇబ్బందులని, అప్పులని, అవమానాలు ఇవన్నీ కూడా మనిషిని భారం వైపు నడిపించేస్తూ ఉన్నవి. కాబట్టి వీటన్నిటిని ఆల్ దీస్ ఆర్ కాల్డ్ బర్డెన్స్. భారం అంటే బర్డెన్. ఈ బర్డెను మనిషి మీద పడిపోతూ ఉన్నది. మోయలేని బరువును మోయలేక మనిషి పడిపోతూ ఉన్నాడు, శోధనలో పడిపోతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ యొక్క మనిషికి ఎదురవుతున్నటువంటి ఈ యొక్క భారముల గురించి 5 రకములైన భారములు మనిషి ఎదుర్కోవలసి వస్తున్నదట. పరిశుద్ధ లేఖన భాగం నుంచి వాటిని పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది ఫిజికల్ బర్డెన్, అంటే శారీరక భారము. మనిషికి శరీరానికి వచ్చేటువంటి భారము. నిజమే, శరీరానికి వచ్చేటువంటి భారం ఏమిటి, బాధ ఏమిటి,
అంటే మనము యోబు గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాం. ఆయన అంటున్నాడు కదా, ఎవరు? యోబు గారు ఏమంటున్నాడు అంటే, నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆయన బ్రతుకు మీద ఆయనకు ఎందుకు విసుగు పుట్టింది యోబు గారికి అని అంటే, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. మరి ఎందుకు యోబుకు బ్రతుకు మీద విసుగు పుట్టింది అని అంటే, యోబు శరీరం ఏమైంది? ఇప్పుడు కుళ్ళిపోయింది. ఏం పాపం చేశాడని కుళ్ళిపోయింది? నీతిమంతుడిగా ఉండటం వల్ల శరీరం కుళ్ళిపోయిందా? ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. అందుకే ఆయన శరీరానికి ఉన్న భారము ఏమిటో తెలుసా? శరీరము కృషించిపోయింది, కుళ్ళిపోయినది, దుర్గంధం మీద జల్లుతున్నది. ఆ యొక్క శరీరముపై ఉన్నటువంటి కురుపులు గోకి 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 గోళ్ళు అరిగిపోతే శిలాపింకులతో గోరుకున్నాడట. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క జనరేషన్కి శిలాపింకులు అంటే తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసు. ఏమిటంటే, కుండ గతంలో ఈ పెద్దవాళ్ళు ఈ అల్యూమినియం పాత్రలు లేదా ఈ యొక్క స్టీల్ పాత్రలు వాడేవారు కాదు. అప్పుడు లేదవి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కుండతో చేసిన పాత్రలను మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఈ కుండ కింద పగిలితే ముక్కలు అయిపోయేది. ఆ ముక్కలో ఒకటి ముక్క తీస్తే అదే శిలాపెంకు. ఇలాంటి శిలాపెంకులతో ఆయన శరీరాన్ని గోక్కున్నాడట, దురదొచ్చి. ఎందుకు? శరీరం ఏమైంది? ఇప్పుడు కుళ్ళిపోయింది, కురుపులతో ఉన్నది. కాబట్టి ఆయన ఆ యొక్క శరీరాన్ని గోక్కుంటూ ఉన్నాడు. అందుచేత ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి, చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, నా బ్రతుకునందు ఏం పుట్టింది? విసుగు పుట్టిందంట. మైక్లో చదవండి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. చూసారా ప్రియులారా? ఆ 10వ అధ్యాయం అంతా కూడా యోబు గారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టు కనపడుతుంటది. అయ్యా, నువ్వు నన్ను పుట్టించిన విధానమును బట్టి నేను ఆలోచన చేస్తే, నా లోపల ఎముకలు ఇచ్చావు కదా, ఎముకల పైన రక్తనాళాలు ఇచ్చావు కదా, రక్తనాళాల పైన మాంసాన్ని పొదిగావు కదా, మాంసము పైన చర్మాన్ని పొదిగావు కదా, ఎంత విచిత్రంగా నన్ను సృష్టించావే. అలాంటి శరీరము కుళ్ళిపోయింది. ఎందుకు? నేనేం తప్పు చేశాను? అలాంటి శరీరము వేదనతో మిగిలిపోయింది. నేనేం చేశాను అని దేవుడిని, నేను చేసిన తప్పేమిటో చెప్పు బాబు, నా తండ్రి, నా డాడీ అని అడుగుతున్నాడు యోబు గ్రంథం 10వ అధ్యాయంలో. ప్రియులారా, ఆలోచన వచ్చింది. అంటే ఇప్పుడు ఈ శరీరానికి ఏమొచ్చిందట? భారము. ఈ శరీరానికి ఏమొచ్చింది? బాధ వచ్చింది. కాబట్టి ఈ శరీరానికి ఉన్న భారమును బట్టి, ఈ శరీరానికి ఉన్నటువంటి బాధను బట్టి యోబు గారు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆలోచన వచ్చింది. మొట్టమొదటి భారం ఏమిటో తెలుసా మనిషికి? శరీర భారము. ఈ శరీరానికి ఉన్నటువంటి ఇబ్బందులు. ఈ లోకంలో మన శరీరానికి అనేకమైన రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అంటే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, నీ బాధకు, నీ శ్రమకు నీ పాపాలే కారణమని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ శరీర భారము, శరీర బాధలకు కారణం ఎవరు అని అంటే మనమే. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. దావీదు గారు కూడా ఏమంటాడో తెలుసా? మరి కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు చదివినప్పుడు, అయా నీ చెయ్యి నా మీద వేసావు కదా, ఆ చెయ్యి భారము మొయ్యలేకపోతున్నానంటాడు. ఎందుకు తెలుసా? ఆయన చేసిన పాపాలు. ఎవరు? దావీదు గారు చేసిన పాపాలు. ఇదేమిటి, దావీదు గారు పాపం చేశారా అని చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. చేశాడు ఆయన పాపం. ఆయన చేసిన పాపం వలన బిడ్డలు భ్రష్టులైపోయారు. ఇప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 1 నుంచి చదవండి. కోపోద్రేకము చేత గద్దింపకము
నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఆ, నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ప్రియులరా, ఆలోచన, చెయ్యి మీద ఇస్తే భారం ఏంటండి? ఒక ఆయన మన 8వ తారీఖున టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఆయన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయనంట మాజీ ముఖ్యమంత్రి మరి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న రోజుల్లో ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భుజం మీద ఇలాగ చెయ్యేశారట. ఆ చెయ్యి వెయ్యగానే ఈయనలో ఎంతో ఉత్సాహం ఉప్పొంగి, అయ్యో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నా భుజం మీద చెయ్యేశారు అని ఎంతో ఆనందపడిపోయాడట. ఆయన మొన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన చెయ్యి వీని మీద వేయగానే ఆనందము సంతోషం ఒక్కసారిగా వెళ్ళి ఊపుకునేట. మరి దావీదు గారు ఏమంటున్నాడు? దేవా, నీవు నా మీద వేసిన చెయ్యి వలన ఏం జరిగిందంటే ఇప్పుడు అది నాకెంతో భారముగా ఉన్నది అంటున్నాడు. అంటే ఎందుకు? ఆయన చేసిన పాపాల వల్ల దేవుడు చెయ్యి వెయ్యగానే మనోడిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా మైండ్లోకి రాగానే కళ్ళు చెమర్చిపోయి అవళ్ళంతా తిమ్మెళ్ళెక్కిపోయి ఎంత భారంగా ఉన్నదయ్యా అంటున్నాడు. శరీరానికి ఉన్న భారం. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. మొదటి భారము శరీర భారము, ఫిజికల్ బర్డెన్. ప్రియమైన సంగమా, రెండవది కూడా మనము గమనించినట్లయితే రెండవది మానసిక భారము. మనిషికి ఉన్నటువంటి సమస్యల వల్ల, ఆ సమస్యలతో సతమతమవటం వలన మనిషి మానసికంగా కృంగిపోతాడు. కాబట్టి ఈ మానసికమైన భారము చేత కూడా నలిగిపోతారు. నిజమేనా అంటే నిజమైన వాక్యం సెలవిస్తున్నది. యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో యోనా గారు ఏం చేశాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన్ని నినివేకి వెళ్ళమని చెప్పాడు. అక్కడ ప్రజలు నశించిపోతున్నారా బాబు, వెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నాడు. ఈయనేం చేశాడు? అక్కడికి వెళ్ళకుండా తర్షీషుకు బయలుదేరాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట వినకపోతే ఊరుకుంటాడా? ఏదో విధంగా మళ్ళీ అక్కడ పంపించేస్తూ ఉన్నాడు. అది ఎలా పంపిస్తున్నాడు మనకు తెలుసు. తిమింగలు మింగేయటం, చేప మింగేయటం, తీసుకెళ్ళటం, మళ్ళీ ఎక్కడ వెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి కక్కేయటం, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు యోనా ఏమంటున్నాడు తెలుసా? 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏమంటున్నాడు ఆయన? నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. ఏం తప్పు చేశాడు ఇప్పుడైనా? ఏం తప్పు చేశారని నేను చచ్చిపోవటం మేలుకి బ్రతకటం వేస్ట్ అనుకుంటున్నాడు? ఇక్కడ దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టాడు. దేవుని మాటను లెక్క చేయలేదు. ఆ కారణం చేత మనస్సులో కుంగిపోతున్నాడు, మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. బాధపడి ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను ఇక నువ్వు బతకనియొద్దయ్యా. తీలేదా ఎవరన్నా? నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా సరిగ్గా చదవండి. యెహోవా నమ్మిక నన్ను ఇక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. ఏం తప్పు చేశాడండి? నేను ఇక బ్రతకలేనయ్యా, నీకు విరోధంగా, నీ మాటకు వ్యతిరేకంగా నేను నడుచుకున్నాను గనక నేను బ్రతకలేనయ్యా, నన్ను ఇక చంపేయి అంటూ అన్నాడు. అంటే మనస్సులో ఎంత భారం ఉన్నది యోనాకు. ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడు. నేను దేవుని మాట వినకుండా, నేను ఆయన వెళ్ళమన్న ప్లేస్కి వెళ్ళకుండా నేను ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నానే. ఆదివారపు ఆరాధన కార్యక్రమం మానేసి దేవుని సన్నిధికి వెళ్ళకుండా నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నానే అని మనసు గర్భిస్తుందా?
యోనాను మనసు గద్దించింది. నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేకపోయానయ్యా, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళని కాపాడమని నాకు నువ్వు పని అప్పగిస్తే నేను వెళ్ళి హ్యాపీగా తుస్సపోతులాగా నిద్రపోయానే అని ఆయన మనస్సులో భారము కలిగి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మానసికమైన భారం మొదటి